డాక్టర్ గారు, ఈ రోజుల్లో ప్రతి 10 మందికి 9 మంది కిడ్నీ సమస్యలతోనే బాధపడుతున్నారు. అవునండి. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఎలా గుర్తించగలుగుతాం? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఇందులో ఇలాంటి సిమ్టమ్ ఉంటుంది ఎక్కడ ఉండదండి. మనకి ఎవరు చెప్పరు కిడ్నీ ఫెయిల్ అయితే ఇట్లా ఉంటుంది, ఈ విషయాలు చూసుకోవాలి మీరని చెప్పి. ఎందుకంటే సైలెంట్ కండిషన్, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది మనకు తెలియదు అని, కిడ్నీస్ పనిచేసం లేదని మనకే తెలియదు. సైలెంట్గా పనిచేసుకుంటే గుండె పనిచేసం లేదా లబ్డబ్ అని కొట్టుకుంటుంది, మనం చేయబెడితే ఛాతీ దగ్గర కొంత మూమెంట్ కనబడుతుంది. డాక్టర్స్ ఎవరైనా సరే స్టెథోస్కోప్ పెట్టేస్తారు. ఏ డాక్టర్ కూడా స్టెథోస్కోప్ పెట్టి మీ కిడ్నీ పనిచేసిన ఎక్కడ చెప్పిండారండి. ఎందుకంటే అక్కడ మూమెంట్ లేదు, బయట కనబడే విజిబుల్ మూమెంట్ లేదు. కాబట్టి వాళ్ళకి చెప్పడం చాలా కష్టమవుతుంది. కానీ కిడ్నీస్ ఎల్లకాలం పనిచేస్తాయి. మనం పుట్టక ముందు నుంచి పనిచేస్తున్నాయండి. ఎప్పటి నుంచి పనిచేస్తున్నాయంటే తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు 9వ వారంలో పనిచేస్తున్నాయి. అంటే 3rd మంత్లోంచి కిడ్నీ పనిచేస్తుంది. పనిచేస్తూ యూరిన్ తయారు చేస్తుంది. కిడ్నీ బాగా పనిచేస్తే మిగతా అవయవాలు తయారవుతున్నాయి, వాటి నార్మల్గా మెచ్యూర్ అవుతున్నాయి, బయటకు వస్తున్నాయి. అలాంటి కిడ్నీ పనిచేసిన ఎట్లా తెలుస్తుంది మనకి అనేది చాలామంది అడుగుతారండి. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు చాలామంది అడిగేది నొప్పి వస్తుందా అని. కిడ్నీ స్టోన్స్ పెద్దగా నొప్పి రాకపోవచ్చు అండి. నొప్పి రాకపోవడం మోర్ కామన్. నొప్పి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే కనీసం కిడ్నీలో స్టోన్ ఉందని, అది ఇంత సైజు ఉందని, దాని ప్రకారం దాని ట్రీట్మెంట్ ఏదో చెప్తాం. అదే సైలెంట్గా పెరిగిపోయింది అనుకోండి, చెప్పడం చాలా కష్టమవుతుంది. అలాంటి సందర్భంలోనే మేము ఆలోచించేది అంటే ఎవరికైనా సరే కిడ్నీ ఫెయిల్ అయింది అనుకుందాం, అలాంటి వారి లోపల ఫస్ట్ థింగ్ ఆకలి తగ్గుతుందండి. ఆకలి తగ్గడం అనేది చాలా వేగ్ సిమ్టమ్. ఎవరైనా సరే నిన్న బాగా తిన్నాం, ఈరోజు తినలేకపోయాం అనుకోండి, పర్లేదు అనుకుంటాం, ఏదో టెన్షన్లో ఉన్నాం తినలేదని. కానీ కంటిన్యూస్గా తినలేకపోతున్నారు, అదొక సిమ్టమ్ కిడ్నీ ఫెయిల్యూర్ది. సెకండ్, ఫేస్ మీద వాపు వచ్చింది, కాళ్ళు వాసినాయి. ఈ 2 సిమ్టమ్స్ కూడా చాలా మైల్డ్ అండి. ఎందుకంటే బాగా నిద్రపోయామో ఫేస్ ఉబ్బింది అనుకుంటాం, లేదా ప్రయాణం చేశాం కదా కాళ్ళు ఉబ్బింది అనుకుంటాం. కానీ ఇది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలని చాలామందికి తెలియదండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తన బాడీ వెయిట్ డైలీ చూసుకోరు. ఒక 3 నుంచి 4 కిలోలు పెరిగిందంటే ఆ వ్యక్తి ఆ పనిలో ఉన్నట్టే. ఎందుకు పెరిగాడు? వాటర్ నిండిందా, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందా, లేక హార్ట్ ఫెయిల్ అయిందా, కిడ్నీ ఫెయిల్ అయిందా? ఇక్కడ చూద్దాం. ఈ కిడ్నీస్ అండి, నార్మల్ కిడ్నీస్ మన పిడికిల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి. 150 గ్రామ్స్ ఉంటాయి ఈచ్. సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. కానీ ఈ ఇమేజ్లో చూపిస్తున్నాను వందలాది చిన్న బుడిపిల్ల కనబడుతుంది. ఇవి సిస్ట్స్ అండి, కిడ్నీలో ఉండే సిస్ట్లు. ఇవి ఎందుకు వచ్చినాయి? ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, ఇవి ప్రెస్ చేస్తాయండి కిడ్నీ ప్యారంకైమా అని పనిచేసే ఫంక్షనింగ్ టిష్యూని ఇవి కంప్రెస్ చేస్తాయి, లేక ప్రెషర్ అప్లై చేస్తాయి, అందువల్ల పనిచేయలేవు. దీన్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఇది ఉందని మనకు కూడా తెలియదండి. చాలామంది కొద్దిగా డల్ ఏకింగ్ పెయిన్ చెప్తారు, కొంచెం వీపు నొప్పిగా ఉందంటాం, మళ్ళీ 3 నెలలు సైలెంట్గా ఉంటాం. కాబట్టి కూడా మనకు తెలియదు. ఇవేం చేస్తున్నాయంటే యూనిట్స్ కనీసం ఒక 1 మిలియన్ అంటే 10 లక్షలు ఒక సైడ్ ఉన్నాయి. అన్ని నెఫ్రాన్స్కి ఒక అవుట్లెట్ ఉంటుందండి. ఆ అవుట్లెట్స్ అన్నీ కలిపి మేజర్ యూరేటర్లోకి పంపిస్తుంది. కొన్ని నెఫ్రాన్స్కి అవుట్లెట్ ఉండదు. ఉండకపోవడం వల్ల అవి యూరిన్ తయారు చేస్తాయి, కానీ బయటకు పోలేక ఆ యూరినే ఈ బుడిపిల్లగా తయారవుతుంది. సో సిస్ట్లో ఏముంది? యూరినే ఉంది. యూరిన్ తయారై ఒక ప్రెషర్కి వస్తుంది. ఇక ఆ ప్రెషర్ తర్వాత కొత్తగా యూరిన్కి ప్లేస్ లేక అయిపోతుంది. అలా సిస్టులు వందలాది వేల తయారైనాయి. అయినప్పటికీ కూడా వీటి మధ్యలో పనిచేసే సిస్టమ్ ఉంటుందండి. అందువల్లనే 30 years 40 years వచ్చినా సరే వీళ్ళు బాగానే ఉంటారు. తర్వాత మెల్లగా బీపీ పెరుగుతుంది. బీపీ పెరగగానే మీకు కిడ్నీ ఫెయిల్ అయిందని ఎవరు చెప్పరండి. కానీ కిడ్నీ ఫెయిల్కి అదొక లక్షణం. కొన్నిసార్లు బాగా ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఎక్కిళ్ళు కూడా పెద్దగా కారణాలు ఉండకపోవచ్చండి. ఏదో మనం నీళ్ళు తాగలేదు అనుకుంటాం, గబగబా నీళ్ళు తాగేస్తాం. ఏది తాగినా సరే తగ్గవు. కొన్నిసార్లు వారం రోజులు 10 రోజులు ఎక్కిళ్ళు వచ్చి లాస్ట్కి అలసిపోయి సివియర్ ఎగ్జాషన్కి వెళ్ళిపోయినా మేము చూసాం. సో ఎక్కిళ్ళు కూడా ఒక ఫీచరే. కొంతమంది ఎయిర్ హంగర్ అంటే మనం అందరం సైలెంట్గా బాగానే ఉన్నామండి, కానీ చుట్టుపక్కల గాలిని మనం తీసుకోలేకపోవడం, ఎగిరి గంతేసి తీసుకుంటారు, ఆశపడుతుంటారు. అంటే ఎందుకు అంటే మనకున్న ఎయిర్ ఎక్స్చేంజ్ అయితే ఉందో లంగ్స్లో అది జరగట్లేదు. ఎందుకంటే వాటర్ నిండిపోయింది బాడీలో, కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఎక్కువ వాటర్ ఉండిపోయింది. ఆ వాటర్ వల్ల ఎయిర్ ఎక్స్చేంజ్ ఎక్కడ అవుతుందో అక్కడ ఎక్స్చేంజ్ కావట్లేదు కాబట్టి చుట్టూ గాలి ఉంది, మనకు మాత్రం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఎయిర్ హంగర్. తర్వాత మెల్లగా డల్ అవుతారండి, డ్రౌజీ అవుతారు, మనిషిని గుర్తుపట్టలేరండి. సో కుటుంబ సభ్యులను కూడా నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఇవన్నీ అడిగారంటే కిడ్నీ ఫెయిల్యూర్ అండి. ఇవన్నీ వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఇవే లక్షణాలు. ఇట్లా ఉంటే మరి ప్రతి ఒక్కళ్ళు కిడ్నీ ఫెయిల్ ఎప్పుడో కూడా అయినట్టే భావిస్తాం. ఈ కంప్లైంట్లో అన్నీ మనకు వచ్చింటాయి ఎప్పుడొకప్పుడు. Thank you.